వెల్కమ్ బ్యాక్ ట్రైనింగ్స్ రైట్. ఇవాళ మనం భైరవ కోన వీడియో చూడబోతున్నామండి. మేము కారు దిగంగానే మాకు కనిపించిన వ్యూ ఇదేనండి. చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. మెయిన్ ఇక్కడికి రాగానే ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోతాయండి. అదే అసలు మెయిన్ పీస్ఫుల్ అనమాట మైండ్కి. ఆ తర్వాత మనం ఒక్కొక్క వేసే అడుగులు మనకి ప్రకృతిని ఆస్వాదించడానికి చాలా మంచిగా అనిపిస్తుందండి. చూసారా చుట్టూ కొండలు అన్నీ. మనం రాగానే ఇలా వాటర్ ఫాల్స్ వస్తాయండి ఒక సైడు. అక్కడికి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఆ వాటర్ పైనుంచి ఎలా పడుతున్నాయో, ఆ నీటి దారల శబ్దము మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. చూడండి ఎంత పైనుంచి వస్తున్నాయో ఈ నీళ్ళు. చాలా చల్లగా ఉన్నాయండి. కానీ దిగిన తర్వాత చాలా వెచ్చగా అనిపించాయి. కానీ వాతావరణం చాలా బాగుంటుందండి. ఆహ్లాదకరంగా ఉంటుంది. చల్లని స్వచ్ఛమైన గాలి అండి. ఇలాంటి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారండి మనుషులు కూడాను. చూడండి కోతులు ఎలా తిరుగుతున్నాయో. మనం ఏదైనా పెట్టినా తీసుకొని తింటున్నాయండి. కొంచెం పైకి ఏం రావట్లేదు కానీ ఫ్రెండ్లీగానే ఉన్నాయనిపించింది. నీట్నెస్ కూడా చూడండి ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తూ ఉన్నారు. అందరికీ డ్రెస్సెస్ మార్చుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. బాత్రూమ్స్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇలా అక్కడే కూర్చొని ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా మెట్లులాగా కట్టారండి. చాలా మంచిగా అనిపించింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవేమీ లేవు. మేము ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి మాత్రమే వచ్చాము. కానీ ఈసారి మాత్రము ప్రకృతితో పాటుగా వసతులు కూడా మంచిగా కల్పించారండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇవి బాత్రూమ్ సెట్ సైడు 2 సైడ్లు ఉన్నాయి. బాత్రూమ్కి జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉన్నాయి. ఇంకా మనం గుడికి వెళ్ళిపోదాం. చూడండి అక్కడి నుంచి గుడికి వచ్చేసాము. అసలు నేను ఫస్ట్ టైం ఈ గుడిని చూసినప్పుడైతే ఇవి ఏమీ లేవండి. కర్రలు కానీ ఇవి కట్టడం కానీ ఏం లేదు. నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఆ కొండ మాత్రమే కనిపిస్తుందండి. నల్లగా పెద్ద కొండ. ఆ కొండలో ఇవన్నీ గుడులు చెక్కి ఉన్నాయి. అబ్బా ఎంత మంచిగా అనిపించిందో. కానీ ఇప్పుడు కొంచెం ఇవన్నీ వేసేసరికి అంటే వచ్చే వాళ్ళని బట్టి కొంచెం ఫెసిలిటీలు మారుతూ ఉండాలి కదా. అందరికీ అనుకూలంగా అందరికీ దర్శనం మంచిగా జరగాలి కదా. తోసుకోకుండా ఎలాంటి ఇది లేకుండా ఉండడం కోసం మంచిగా చేశారు. దీనికి సంతోషమే. కానీ ఇవన్నీ లేనప్పుడు చూస్తే అసలు ఇంకా ఎంత అద్భుతంగా అనిపించిందంటే చాలా అసలు ఆశ్చర్యం అనిపిస్తుందండి. అది అంత కొండలో దాన్ని చెక్కడము అంటే నేను అప్పుడు ఎక్కడ బయట వెళ్ళలేదండి. మనకి ఇల్లే ప్రపంచం అన్నమాట. అందువల్ల నాకేంటంటే దాన్ని చూడంగానే అస్సలు చెప్పలేని అనుభూతి కలిగిందండి. ఆ కొండలో చెక్కడము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ త్రిముఖ అమ్మవారు మెయిన్ అన్నమాట. త్రిముఖ అమ్మవారు పక్కన మళ్ళీ శివుడు ఉంటారండి. శివుడితోటి చుట్టుపక్కల కూడా 7 రకాల శివయ్యలు కొలువ తీరి ఉన్నారు ఇక్కడ. మనం ఒక్కొక్కటి చూద్దామా. ఫస్ట్ స్టార్టింగ్లోనే వ్యూ మనకి ఇలా ఉంటుందండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక శివలింగం వస్తుంది. అక్కడ ఎవరో స్వామివారి పేరు చెప్పినా కానీ గుర్తులేదండి. ఈసారి మీకు ట్యాగ్ చేసి చూపిస్తాను. ఈ కొలంలాగా ఉంది కదా, దీంట్లో ఒక వేరు వచ్చింది చూడండి. అచ్చం మనిషి పడుకున్నట్టే అనిపిస్తుందండి ఆ వేరు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. ప్రకృతిలో ఎన్ని అందాలు ఉంటాయో కానీ అవి మన కళ్ళతో మనం చూసి మనం ఆస్వాదించగలిగితేనే ధన్యులం అవుతామండి. చూడండి ఇక్కడ గుడి. నేను చిన్న క్లిప్స్ తీశాను. అవి మాత్రం మీకు చూపించగలుగుతున్నానండి. ఇది పైన వెళ్ళిన తర్వాత అన్నపూర్ణాదేవి ఉన్నారండి. పూర్ణ కుంభాలతోటి మధ్యలో అమ్మవారు ఉంటారు. అటు ఇటు పూర్ణ కుంభాలు ఉంటాయి. ఇది కొంచెం మనం వంగి చూడాల్సి వస్తుంది. కానీ ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇదిగోండి కాశీ విశ్వేశ్వర లింగము, ఇక్కడ రుద్రలింగము. ఇవన్నీ గోడల పైన చెక్కినవండి. అంటే కొండలో ఒకే కొండలో 7 గుడులు చెక్కారండి. మెయిన్ అమ్మవారి గుడి వస్తుంది ముందు, త్రిముఖ అమ్మవారు. ఆ పైన అంతా శివలింగాలు వస్తాయి. దాంట్లో మెయిన్ ఫస్ట్ చూపించాను కదా, అది మెయిన్. ఇవన్నీ పక్కన ఉంటాయండి. మనం వీటికి తాకి అభిషేకం చేసుకోవచ్చు. ఇది పైన ఉంటుంది, అమ్మవారి పైన ఉండే లింగము. ఇది ఎదురుగా ఉండే లింగము శ్రీశైల మల్లికార్జున స్వామి. పక్షఘాత లింగం అన్నారండి.
నాకు కూడా పేర్లు సరిగా గుర్తుండట్లేదు. ఇవన్నీ నేను మీకు చూపించగలిగానంటే నేను చాలా సంతోషపడుతున్నానండి. థ్యాంక్ యూ.